హాయ్! వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఏదైతే మంగ్లీ స్కామ్ నడుస్తా ఉందని చెప్పేసి బయట మనమందరం గూడా గత దాదాపు 10, 15 రోజుల నుంచి కంటిన్యూయస్‌గా చూస్తా ఉన్నాం. సో, దానిలో భాగంగానే ఈరోజు అడ్వకేట్ సుబ్బు గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో సార్ నమస్తే. నమస్తే అండి. యెస్ సార్. ఇప్పటివరకు పలు ఇంటర్వ్యూలు మేము మిమ్మల్ని చూసాము. అసలు ఏంటి సినారియో? ఎక్కడి నుంచి కేసొచ్చింది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆల్రెడీ చూసేసాం. బికాజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్రెడీ పాస్డ్ టు ఎవ్రీబడి. హ్మ్. సో, ఇది. అయితే మెయిన్ మీరే ఒక 2 మినిట్స్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. విచ్ ఈస్ ఎక్కడి నుంచి ఈ కేసొచ్చింది? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? సో, ఏ విధంగా దీన్ని తీసుకెళ్తా ఉన్నారనేది ఒక 2 మినిట్స్ మీరే ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఫస్ట్ అయితే. ఈ కేసు తిరుమలేష్ అని నా స్నేహితుడు. ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు కలిసి చదువుకుండు. హి ఈస్ వెరీ జెన్యూన్ పర్సన్. హి ఈస్ వెరీ నైస్. జెన్యూన్ కంటే కూడా హి ఈస్ వెరీ నైస్ పర్సన్ అన్నట్టు. సో, అతను గద్వాలలో ఒక మంచి పేరు మోసినటువంటి రాజకీయ నాయకుడు. వాళ్ళ అత్తగారు ఒక ప్రధాన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో, ఈ బాధితుల్లో గద్వాల పిల్లలు కూడా ఉన్నారు. సో, వాళ్ళందరూ ఇతని దగ్గరికి రావడం, న్యాయం చేయమని. ఎందుకంటే ఈళ్ళు ఇంతకుముందు పోలీస్ స్టేషన్‌కెళ్తే ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు. ఇది ఇక్కడ పరిష్కరించబడదనేసరికి ఆళ్ళక్కడ మనోడి దగ్గరికి రావడం. మనోడు తను కొంచెం టైం తీసుకొని అంటే కొంచెం హడావుళ్ళన్నీ ఉన్న తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు తను మాట్లాడడం. మాట్లాడిన తర్వాత "అరే! హైకోర్ట్‌లో మా ఫ్రెండ్ ఉండు. చాలా మంచోడు, జెన్యూన్‌గా ఉంటడు. అక్కడికి ఎళ్దాం పదండి" అని చెప్పి ఆళ్ళని నాకు ముందే ఫోన్ చేసి ఒకరోజు టైం చెప్పి చెప్తే ఆ టైంకి తీసుకొనొచ్చినప్పుడు చూసా. సో, అప్పుడు వాళ్ళందరూ నాకు తెలుసు. చూస్తే 40 మందొచ్చారు. ఏంటమ్మా అంటే, ఇట్లా ఫినాన్షియల్ ఫ్రాడ్. ఎవరు చేశారు అనంటే రమవత్తు మధు. ఎందుకు చేసిండంటే, ఇట్లా ఒక కంపెనీ పెట్టిండు. మంగ్లీ అండ్ వాళ్ళ తమ్ముడు కలిసి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు. మంగ్లీ పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు మా దగ్గరకి డైరెక్ట్‌గా వచ్చిండు. మరి మంగ్లీని చూసారంటే, అందులో ఒక 8 మంది చూసారు. మేము మాట్లాడామని అన్నారు. సో, ఓకే. ఇక్కడ దాదాపు ఎంత వరకు, ఎన్ని కోట్ల వరకు స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు నాకు ఒక ఫైనల్ అమౌంట్‌ని ఎలా చెప్పగలరు? నాకు తెలిసినంత వరకు ఫైనల్ అమౌంట్ చెప్పాలంటే 9.5-10.5 వరకు 10 కోట్ల వరకు నా దగ్గరకొచ్చింది. బయట నేను ఈ కేస్ చేసిన తర్వాత ఇది మీడియాలో పబ్లిష్ అయిన తర్వాత చాలామంది నాకు అప్రోచ్ అయిన తర్వాత నాకు తెలిసిందేంటంటే దాదాపు ఒక 1000 కోట్ల స్కామ్ అని చెప్పేసి అని అన్నారు. కానీ నాకు తెలిసి నేను చూసి డాక్యుమెంటరీగా చూసిందైతే మాత్రం అటు ఇటుగా ఒక 200 కోట్లు. 200,00,00,000. హ్మ్. అయితే మీరిక్కడ కొన్ని చోట్ల ఒక మాటని యూజ్ చేయడం జరిగింది. నా దగ్గరకొచ్చిన బాధితులకి నేను న్యాయం జేస్తాను. మిగతా వాళ్ళకి నేను చేయలేను అని జెప్పేసి. కొన్ని కొన్ని సార్లు లా ప్రకారం అంటే సిట్యుయేషన్స్ తారుమారయి మరి మనం బేసిక్‌గా చూస్తా ఉంటాం. ఏ కొన్ని కొన్ని కేసులు ఆల్మోస్ట్ ఏ ప్రూఫ్‌లు లేని కేసుల్లో గూడా కొన్ని ప్రూఫ్స్ రావచ్చు. అలాగా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మీరు ట్రై జేస్తాను అని అనడం గాని అట్లేం జేయలేదు? ఎందుకంటే ఇప్పుడు వకాలత్తులు అది వేరు. మనం మాట్లాడింది వేరమ్మా. కానీ వకాలత్తులో మనకి ఎవరైతే మనకి కేస్ ఇచ్చినటువంటి పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే లీగల్‌గా నేను చేయగలను. ఒకవేళ ఇది అంటే ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్‌లో ఒకవేళ వచ్చి అందరికి సెటిల్ చేస్తే ఐ హావ్ నో అబ్జెక్షన్. వాళ్ళు కూడా బాధితులే పాపం వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. కానీ లీగల్‌గా అలా ఉండదు. లీగల్‌గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మనం ఎవరి తరపున మాత్రం వకాలత్తు ఫైల్ చేసినా వాళ్ళకి మాత్రమే డబ్బులొస్తాయి. సో, వాళ్ళకి మాత్రమే మనం అఫీషియల్‌గా చేయగలం. మరి బాధితులందరికి మనం ఎలా చేయగలం? వాళ్ళకి మనకు వకాలత్తు లేదు. వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ మనం వాళ్ళ తరపున ఫైట్ చేస్తలేము. వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇవ్వలేదు. నేను వాళ్ళ తరపున కేసు వేయలేదు. కాబట్టి లీగల్‌గా నాకున్న రైట్ ఏంటంటే, నా దగ్గరకొచ్చిన క్లయింట్‌ల తరపున మాత్రమే నేను కొట్లాడగలను, పోరాడగలను. ఒకవేళ డబ్బులు బ్యాక్ తీసుకొచ్చినా వీళ్ళ వరకే తీసుకురాగలను. అందుకే నేను ఆ మాట యూజ్ చేశాను. యెస్. ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మంగ్లీ ఏదైతే ఈ స్కామ్ అని జెప్పేసి అంటా ఉన్నారో, ఎక్కడైనా గాని తన చేతులు తను సంతకాలు పెట్టడం గాని, యెస్ దీనికి బాధితురాలిని నేనవుతాననని గాని, అట్లా క్లీన్ చిట్‌గా ఏమన్నా ప్రూఫ్ ఉందా? అయితే ఇప్పుడు మనకి ప్రూఫ్ అనేది ఎలా ఉంటుందంటే, బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్, నాన్ టెక్నికల్ ఎవిడెన్స్. టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ప్రాథమిక మాధ్యమాలు, మీడియా, తర్వాత ఇవి ఫోటోగ్రఫీ ఇవన్నీ గూడా. సో, నాన్ టెక్నికల్ అంటే ఓరల్ స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఆవిడ వీళ్ళతో కలవడం, వాళ్ళ పేరు చెప్పి మాట్లాడడం, లేదంటే ఆవిడకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని, ఆవిడ గాని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఉండడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చెప్పి బలపరచడానికి మనుషులు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కిందకే వస్తాయి. సో, టెక్నికల్‌గా అయితే టెక్నికల్‌గా కూడా ఉంది. టెక్నికల్‌గా ఏంటి అననంటే ఆవిడ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొని మోసం చేసినటువంటి రమావత్ మధు, తర్వాత మంగ్లీ తమ్ముడు శివ సొంతం వాళ్ళతో పాటే తిరిగాడు. సొంత తమ్ముడే అందులో ఇన్వాల్వ్ అయ్యిండు. ప్రధాన నిందితుడు రమావత్ మధు వాళ్ళతో పాటే కలిసి తిరిగిండు, తిండు, తాగిండు. ఆబ్వియస్‌లీ సుబ్బు గారు ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అవుతారు. నేను ఇక్కడ కెమెరా ముందు ఈజ్ ఓకే.
అవుట్ ఆఫ్ మీరు నాకు ఫ్రెండ్ అవ్వకూడదని ఏం లేదు కదా, అట్లానే మధు కూడా పార్ట్ ఆఫ్ దే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. అయితే అలాంటప్పుడు మధు పెట్టినటువంటి కంపెనీలో రమావత్ మధు పెట్టినటువంటి కంపెనీలో సింగర్ మంగ్లీ తమ్ముడికి ఏంటి పని? ఎస్. ఎందుకు బాధితులు కట్టినటువంటి డబ్బుల్ని రమావత్ మధు దగ్గర నుంచి శివ ఎందుకు కోకాపేటకు తీసుకెళ్ళిపోయేవాడు? ఎందుకు ఈ ఈ బాధితులతో రమావత్ మధు ఎవడైతే చేసినటువంటి ఫ్రాడ్ ఉందో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఫ్రాడ్ మంగ్లీ తమ్ముడితో పాటుగా ఆ ఫ్రాడ్ పనులలో ఎందుకు బాధితులతో శివ చౌహాన్ ఎందుకు కలిసి ఓకే, తిరిగి మీరు ఉండవు? చెప్తున్న ప్రూఫ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని గురించి మాట్లాడుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు అయి ఉండొచ్చు, ఆ రమావత్ మధు అయి ఉండొచ్చు, ఆ చౌహాన్లు అయి ఉండొచ్చు. అవును. కానీ ఇక్కడ మంగ్లీని ఎలా హైలైట్ చేస్తున్నారు మీరు? ఎందుకు నేను అంటే తను ఒక సోషల్ మీడియా లేదు స్టార్. లేదు లేదండి, సోషల్ మీడియా స్టార్ అయినా అంటే ఇప్పుడు నీరవ్ మోదీ స్టార్ కదా, లలిత్ మోడీ స్టార్ కదా, ఆయన కింగ్ ఫిషర్ ఆయన పేరు, ఆయన స్టార్. అంటే వాళ్ళు తప్పులు చేస్తే ఇప్పుడు వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి మంగ్లీ కూడా తప్పు చేసింది అంటారా? నేనేమంటానంటే తప్పు చేయకపోవటానికి స్టార్ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్ ఏం ఉండదండి. మనిషి అయ్యి ఉంటే చాలు తప్పు చేయడానికి, అది వాళ్ళకి క్వాలిఫికేషన్. సో ఆ క్వాలిఫికేషనే మంగ్లీ గారికి కూడా ఉంది. సో ప్రధానంగా మంగ్లీ గారి పేరు ఎందుకు వచ్చిందంటే మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు ఉంటేనే బాధితులందరూ కూడా నిందితులకు డబ్బులు కట్టారు. లేదంటే ఎవరో గొట్టంగాడు వచ్చి ఇప్పుడు నేను వెళ్ళి ఒక కంపెనీ పెట్టే డబ్బులు కట్టండి అంటే చెప్పు తీసుకు కొడతారు. సరే, మీరు ఇక్కడ ఒక మాట అంటున్నారు, వాళ్ళ తమ్ముని చూసి డబ్బులు కట్టారని చెప్పేసి. వాళ్ళ తమ్ముడిని చూడటమే కాదు, ఒక 7-8 మంది మంగ్లీ గారు అపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడారు. మంగ్లీ వాళ్ళ చెల్లితో మాట్లాడారు. ఈ రమావత్ మధు ఏదైతే నేను పెళ్లి చేసుకోబోతున్న ఒక అమ్మాయిని అని చెప్పిండు, ఆ వాళ్ళ అమ్మాయితో చెల్లితో కూడా మాట్లాడినటువంటి మాటలు కానీ ఆన్ రికార్డ్ కానీ ఏమైనా ఉన్నాయా? మాటలు ఒక్కడే చెప్తే అబద్ధం అవుతుంది కదా, 7-8 మంది ఎందుకు అబద్ధం చెప్తారండి? 7-8 మంది రుజువు చేశారు. ఇక్కడ ఏంటంటే కోర్టుకి స్వాన్ స్టేట్మెంట్, ప్రమాణ పత్రం, అది చాలా పెద్ద ఎవిడెన్స్. సో ఒకళ్ళు చెప్తే అబద్ధం, మీరు చూస్తే చట్టంలో 2 కంటే ఎక్కువ చెప్తే అది ఖచ్చితంగా నమ్మాల్సిందే. 8 మంది చెప్తున్నారు, 8 మంది పోయారు, తాగారు, తిన్నారు. ఈ రమావత్ మధు మంగ్లీ వాళ్ళ ఇంట్లో భోజనం చేసిండు, వాళ్ళతో మాట్లాడించిండు, వాళ్ళ తమ్ముడితో తిరిగిండు, వాళ్ళ చెల్లి పెళ్లి చేసుకోబోతానని చెప్పిండు, మాట్లాడించి ఇన్ని కంటే ఇంకా ఆవిడ నిరూపించడానికి ఇంకా గొప్ప ఆధారం ఇంకా. మీరు ఆ మాట అంటున్నారు కదా. ఇంకొక విషయం, ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్కి, మంగ్లీ అకౌంట్ నుంచి రమావత్ మధు అకౌంట్కి ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా ఒక పోలీసు మొత్తం ఒక 25 lakhs ఎంతో జరిగినట్టుగా కూడా ఉంది. అలాగే వాళ్ళు రెగ్యులర్గా మీరు ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది, రమావత్ మధు కార్ డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. అవును, మంగ్లీ అక్క తర్వాత శివ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, అక్కడ కూర్చునేవాళ్ళు, నేను ఓపెన్ చేసి వెళ్ళిపోయేవాడిని, తెల్లారి వచ్చి ఓపెన్ చేసేవాడిని, నేను డబ్బులన్నీ కలెక్ట్ చేసి, అంటే డబ్బులు అందరూ వచ్చి కడితే నేను అవన్నీ కలెక్ట్ చేసి మూటలాగా కడితే శివాన్ని వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు, లేదంటే నన్ను తీసుకొని కోకాపేటకి సర్వీస్ రోడ్ దగ్గరికి రమ్మన్నాడు, అక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని కూడా చెప్తుండ్రు. కానీ మీరు చెప్తుందంతా ఎలా ఉందంటే ఇట్స్ లైక్ మూవీ స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇవాళ అయినా రేపైనా నేను మీకు ఒక 100 రూపాయలు ఇస్తానా? ఉత్తిగా ఇవ్వను కదా. నన్ను గోవా తీసుకెళ్లారు అని అంటే చెప్పడం ఓకే, నేను కాదనట్లేదు. మరి వీళ్ళు ఎలా ఇచ్చారు? 5 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు కాదండి, వీళ్ళ తప్పేం లేదా? ఇట్లా వడ్డీలు, అధిక వడ్డీలు తినాలని ఆలోచన లేదా? మనిషి అనేవాడు ఆశాజీవి. ఇప్పుడు ఆశపడ్డంలో తప్పు లేదు, అదేవిధంగా మోసపోవటంలో కూడా ఇక్కడ వాళ్ళ ప్రమేయం లేదు. ఆశపట్టంలో తప్పు లేదు, మోసపోవటంలో వాళ్ళ ప్రమేయం లేదు. ఇప్పుడు లేనోడికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరే ఉన్నారు, అమ్మ పలానా దగ్గర జాబ్ ఉంది, మీకు అక్కడ 50,000 రూపాయలు శాలరీ ఇప్పిస్తా అని రమ్మంటే మీరు ఖచ్చితంగా మీ మనసులో ఏముంటుంది, అరే ఇక్కడ 30,000 ఇస్తున్నారు, అక్కడికి వెళ్తే అని ఒక ఆశ వస్తుందా లేదా? దానికన్నా ముందు ఒక ఆలోచన వస్తుంది కదా మనిషికి అన్నాక, అరే ఇతను చెప్పేది ఎలా ఆలోచన వస్తుంది? ఇక్కడ ఆశావాహుడికి ప్రధానమైనటువంటి అంశం ఏంటి? సస్టైన్ కాగలరు. సో మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆశావాదులు? అందరూ ఆశావాహులే, అందరూ బిలో పావర్టీ వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళు కూడా లేదు, అంటే బడుగు బలహీన వర్గాల వారు పేదవాళ్లే ఉన్నారు. కూడా ఆలోచన లేదంటే అంటే ఒక్కళ్ళకు కూడా ఆలోచన లేదంటే ఉంది కాబట్టి కొన్ని ఆధారాలు సేకరించగలిగారు. ఏది? ఫస్ట్ తన దర్పం, డాంబికం, డబ్బులు ఖర్చు పెట్టడం, ఖరీదైన మద్యం, ఖరీదైన భోజనం, ఖరీదైన హోటల్స్లో వీళ్ళంతా తీసుకెళ్ళి చూపించినప్పుడు అంతా నమ్మారు. కానీ తర్వాత అసలు ఏం బిజినెస్, ఎలా రిటర్న్స్ వస్తాయి, ఈ రిటర్న్స్ పెడితే మనకు మోసపోతావా అని చెప్పి అనుమానం వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలు ఇప్పుడు మనం మీడియాకి ఇచ్చినటువంటి ఆధారాలు. సో ఇవన్నీ ఏంటంటే ఇవే కాదు, ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి మీడియాకి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, అవి నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. పూర్తిగా మంగ్లీకి స్కామ్ ఏదైతే ఉందో మొత్తం కూడా మంగ్లీకి తెలిసి మంగ్లీయే చేసిందంటారా? మంగ్లీకి తెలిసి మంగ్లీ ద్వారానే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. అంత ఈజీగా
తను ఒక 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చింది. మీరైనా మీ ప్రొఫెషన్‌లో కష్టపడే వస్తారు. నేనైనా అంతే. అలాంటి అమ్మాయి ఒక 13 ఏళ్ళు ఇంత కష్టపడొచ్చాను. ఎందుకు ఇలా చేస్తాను అని చెప్పేసి పాయింట్‌లో ఉండొచ్చు కదా! ఎందుకు అదే కదా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు బయట. నేనేమంటానంటే ఎందుకు చేయకూడదు 13 ఏళ్ల అంటే 13 ఏళ్ళు దాటితే స్కాములు చేయకూడదు. ఇక్కడ ఏళ్ళు మ్యాటర్ కాదు. నేను అదే అంటున్నా. మీరే అన్నారు 13 ఏళ్ళని. ఇయర్ మ్యాటర్ కదని నేననలా, నేను తీసుకురాలా. మీరే తీసుకొచ్చారు. ఈ 13 ఏళ్ళు ఉన్నాను కాబట్టి ఇక నేను తప్పు చేయకూడదు, స్కాములు చేయకూడదు అని చెప్పేసి బాధితులు అదే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళేమన్నా గిరిగీసుకొని కూర్చుంటారా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆవిడ ప్రమేయంతో వాళ్ళ తమ్ముడు ప్రమేయంతో వాళ్ళ చెల్లికి సరే ఆమె పెళ్లి చేసుకుంటుందన్న విషయం తప్ప మిగతా ఆమెకు తెలియకపోయి ఉండొచ్చు. మంగ్లీకి తమ్ముడైతే ఖచ్చితంగా 100కి 200% ఈ విషయాలు తెలుసు. ఎందుకంటే ఆ తెలుసు అని నిరూపించడానికి 100 ఆధారాలు బయటకొచ్చాయి. మరి కాదు, లేదు అనడానికి ఆవిడ ఒక్క ఆధారం అని ఇప్పటివరకు ఎందుకు చూపించలే? ఇంకోటేంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు బయటకొచ్చిందంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి తెలియకుండా, ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా, ఆమె ప్రమేయం లేకుండానే జరిగిందంటారా? ఇప్పుడు మీ స్టూడియోలో ఏది జరిగినా సరే మీకు తెలియకుండా జరుగుతుందా? సో ఇక్కడ మరి మీకు అర్థం అవ్వట్లేదా? ఇక్కడ ప్యూర్‌లీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ప్యూర్‌లీ మనీ లాండరింగ్. సో ఇవన్నీ గూడా ఇప్పుడు ఎవడైనా సరే తప్పు చేసేవాడికి వాడి ప్రథమ లక్ష్యం ఏంటంటే కమాయించాలి డబ్బులు. అన్ని డబ్బులు వసూలు చేసుకోవాలి. సో ఓకే. ఈ కేస్ మొత్తంలో గూడా మంగ్లీ ప్ర ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు గాబట్టి, ఇప్పుడు రేపు కేస్ ప్రూవ్ అయితే గనక మంగ్లీకి అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటది? మంగ్లీకి ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి అబోవ్ శిక్షలు పడడానికి అవకాశం ఉంది. లాలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా తప్పించుకోవడానికి. ఒక్క ఛాన్స్ కూడా లేదు. తప్పించుకునేదైతే ఈరోజు మీడియా నుంచే తప్పించుకునేది. ఒక్క ఛాన్స్ ఉన్నా ఈరోజు తప్పించుకునేది ఉంటే మీడియా నుంచే వీడియోలో ట్రై చేయలేదా తప్పించుకోవడానికి? తప్పించుకోవడానికి 100% ట్రై చేసింది. ఫస్ట్ రోజు మేము ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ బాధితులు అందరూ ఇంటర్వ్యూ ఇచ్చి మేము సాక్ష్యాలు ఇస్తే ఆ ఇంటర్వ్యూలన్నీ డిలీట్ చేపించడానికి అందరికీ ఫోన్లు చేసింది. సో నేనేమంటానంటే ఎందుకు తప్పు లేనప్పుడు నువ్వు అన్నీ డిలీట్ చేపించుకోవాలి? న్యాయబద్ధంగా కొట్లాడి కేసులు పెట్టు. ఇంకోటేంటంటే న్యాయవాదిగా నేను కేసు చేస్తున్నటువంటి నా మీద కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను మిమ్మల్ని ఎప్పుడు అగౌరవపరచలేదే, వ్యక్తిగత ఆరోపణలు చేయలేదే, మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదే, మిమ్మల్ని తప్పుడు వ్యక్తికి ఎప్పుడు మాట్లాడలేదే. ఎందుకు చేశారు? అంటే ఈ కేసులో నుంచి నన్ను భయపెట్టి, కంగారు పెట్టి, బెదరగొట్టేసి వెళ్ళిపోతే ఈ కేసు నీరు గారిపోతది అనే ఒక ఆలోచనతోనే కదా. ఒకవేళ ఇప్పటి వరకు మీకన్నా ముందు ఎవరైనా లాయర్స్‌కి సేమ్ ఇలా డబ్బులు ఎర చూపించడం గాని, అంటే మీకు డబ్బులు ఎర చూపించారన్నారు కదా! మీకన్నా ముందు లాయర్స్‌కి కానీ డబ్బులు ఎర చూపించడం గాని, లేదంటే ఇలాంటివి ఏమైనా చేశారా? తెలీదండి. మనకు తెలీదు. వీళ్ళు డైరెక్ట్ మీ దగ్గరికే వచ్చారా? డైరెక్ట్ నా దగ్గరికే వచ్చారు. ఓకే. పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడ కేసు పెట్టను అనేసరికి, ఇది కోర్టు ద్వారా వెళ్ళాలనేసరికి వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అంటే నేను మాట్లాడినప్పుడు అరగంటగా మాట్లాడారు. తర్వాత ఆవిడే ఆర్బిట్రేషన్‌కి పిలిపించారు. ఇక అవన్నీ కుదరలేదు. కుదరబోయేసరికి ఇది కోర్టు వరకు వచ్చి ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందన్నట్టు. సో ఈ ప్రధానంగా నిందితులు ఎవరైతే ఇందులో ఉన్నారో మంగ్లీ వాళ్ళ తమ్ముడు, శివ చౌహాన్, భరత్ చౌహాన్, మధు ఎవరైతే ఉన్నారో సరే మంగ్లీ ఏం తప్పు చేయలేదన్నప్పుడు మరి వీళ్ళందరి మీద ఎందుకు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించలేదు? కదా! అడ్వకేట్ సుబ్బు నన్ను తిట్టిండు. అడ్వకేట్ సుబ్బు నన్ను అదండు, ఇదండు అని చెప్పేసి ఆవిడ అన్నప్పుడు, ఆవిడ పెట్టినప్పుడు మరి నీ పేరు చెప్పి కోట్లు మోసం చేసినోడి మీద ఇప్పటికి స్టిల్ ఈరోజు 23వ తారీఖు ఏప్రిల్ 2026 మరి ఈ రోజు వరకు కూడా స్టిల్ ఎందుకని కేసు పెట్టలేదు మీరు? మీరెందుకు ఈ కేస్‌కి ఇంత స్టిక్ ఆన్ అవ్వడం ఈ కేసుకే కాదు. నేను ఏ కేసుకైనా సరే, నేను నిజాయితీగా తీసుకున్న ఏ కేసునైనా సరే ఇలాగే కొట్లాడతా. ఈ కేసు గురించి ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి మీరందరూ కూడా పిలిచి ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి దీని గురించి లోతుగా తెలుసుకొని వివరణాత్మకంగా మాట్లాడడం జరిగింది. మిగతా కేసులన్నీ కూడా అలాగే స్టిక్ ఆన్ అయ్యే చేస్తాం. అయితే ఇక్కడ మీకు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్‌లో మీరు కొన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారు. నాకు ఈజీ యాక్సెస్ లేదు పోలీస్ స్టేషన్‌లో గాని, లేదంటే సజ్జనార్ని కలవడానికి గాని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ రోజు మీరు క్వెషన్ చేయలేదా? ఒక లాయర్‌కి బ్రీత్ అనలైజ్ టెస్ట్ మీరు చేస్తా చూసారు ఉన్నారు కదా! ఏంటి? క్వెషన్ చేయడం కాదు. నేను ఎంతవరకు పోరాడాలో, నేను ఎంతవరకు డిఫెన్స్ చేసుకోవాలో, నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాదు తాగి రావడానికి. నేను చదువుకోని వ్యక్తిని కాదు తాగి రావడానికి. నేను ఒక అడ్వకేట్‌ని. బాధితుల తరపున నేను ఆ రోజు కూడా బాధితుడిగా కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు ఎలా చేస్తారు? ఇది కేసునంతా పక్కదోవ పట్టిస్తున్నారు. దీంట్లో ఎందుకు మీకు ఇంత స్పెషల్ ఇంట్రెస్టు? మరి ఎవరికీ లేని బ్రీత్ అనలైజర్ టెస్ట్ నాకెందుకు చేశారు? అసలు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు డిఫెండ్ చేసుకున్నారా? చేసా చాలా బాగా. మీరు కూడా ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. చేసా తర్వాత అతను నన్ను ప్రెజరైజ్డ్‌గా
అందరిని పెట్టి చుట్టూరు పోలీసులు పెట్టి నన్ను బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేసిన తర్వాత 27 రావడం జరిగింది. 27 వచ్చిన తర్వాత అతను గప్‌చుప్‌గా ఏం మాట్లాడుకోకుండా లోపలికెళ్లారు. అప్పటికి కూడా నేను తాగుంటే ఇంతవరకు ఎందుకొస్తది? సో చూసాం మీ విషయంలో ఎలా పోలీసుల మీద యాక్షన్స్ తీసుకున్నారో గవర్నమెంట్ కోర్ట్ ఇవన్నీ ద్వారా కూడా గూడా. అవును.